గొర్రెల కాపరి. గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి ఇశ్రాయేలు దేశానికి రాజుగా నిలవబెట్టాడు. చెరపట్టబడిన బానిస పిల్లోడు దానియేలు, అమ్మబడిన దాసుడు యోసేపు. దాసునిగా వచ్చిన వాడు దాసునిగానే మిగిలిపోవాలి. దాసుని దాసునిగా దేవుడు వదిలిపెట్టలా, ఆ దాసుని యజమానిగా దేవుడు నిలవబెట్టాడు. యవన తమ్ముళ్ళారా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. పొట్టకూటి కోసం హైదరాబాద్ పట్టణానికి వచ్చారేమో. ఓ చిన్న కంపెనీలో ఎవరో ఒక యజమాని మీకు ఉద్యోగం ఇస్తే ఆ యజమాని దగ్గర బ్రతుకుతున్నారేమో. కానీ నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీ చేతి క్రింద అనేక మంది బ్రతికేటట్లుగా దాసుడైన నిన్ను యజమానుడిగా మార్చాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మిమ్మల్ని మెస్మరైజ్ చేయటానికి, భ్రమపరచడానికి నేను ఈ మాట చెప్పట్లేదు. నా దేవుని ప్రణాళిక నీవెక్కడున్నా తలగానే ఉండాలి, ఎక్కడున్నా నువ్వు పైవాడిగానే ఉండాలి, ఎక్కడున్నా ఆయన నామ ఘనత కొరకు నువ్వు శిరస్సుగానే ఉండాలి. క్రైస్తవుడా, ఈ భరతగడ్డలో నువ్వు ఒక సూచనగా దేవుని కొరకు మారాలి. నీవు ఒక సూచనగా ప్రభు కొరకు మారాలి. దేవుని ఆశ్రయించిన ప్రజలను దేవుడు ఎలా లేవనెత్తగలడో, పెంట కుప్పల మీద పడిపోయిన బ్రతుకులను ఎలా తలమానికగా దేవుడు చేయగలడో, నీ ద్వారా ఆ సూచన లోకానికి వెళ్ళగలుగునట్లుగా